బిడ్డలారా, ఈ దినము 2 సమూయేలు 22:7 ధ్యానిద్దాం. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలయములో ఆలకించి ఆయన అంగీకరించువాడు, సమాధానం ఇచ్చువాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కీర్తనలు 50:14 మనం చూస్తూ ఉన్నాం. 15 ఆ ప్రాంతంలో ఏమంటుందంటే వాక్యము, దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా సమాధానం ఇచ్చే దేవుడని మనం మర్చిపోకూడదు. దేవుడు మన యొక్క ఆపదలో, మన యొక్క కష్టములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆలయంలో ఉండి ఆయన ఆలకించి మన ప్రార్థన అంగీకరించి మనకు సమాధానం ఇచ్చి మనని కాపాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి వెతికే బిడ్డలుగా, దేవునికి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా మనం ఉండాలి. మన యొక్క కష్టాలను, బాధలను, మన ఇరుకులను, ఇబ్బందులను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మన అవసరతలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఏ విధంగా హన్న తన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి ఆమె పట్ల గొప్ప కార్యం చేసి సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను ఆమె ద్వారా తీసుకొని వచ్చినాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుడు తన ఆలయంలో ఆలకించి అంగీకరించి దేవుడు సమాధానం ఇస్తాడు. అటు కృప దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.